సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదాల విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, బాబా ఈ భవనంలో చుట్టూ గదులుంటాయి, మధ్యలో మందిరం, ఆ మందిరంలో శ్రీకృష్ణుడి ప్రతిష్ఠిస్తామన్నాడు బూటి. మురళీధరుణ్ణి బూటివాడలో స్థాపిస్తావా అంటూ బాబా నవ్వి, మంచిది, నిర్మాణం పూర్తయ్యేసరికి కృష్ణుడే తనంతటా తానుగా మందిరానికి వస్తాడు, మనమందరం అక్కడే ఉందామని చెప్పారు బాబా. తాను నిర్మించబోయే భవనానికి ముందుగానే బాబా బూటివాడ అని పేరు పెట్టేసరికి ఆ ఉత్సాహంతో మసీదు పక్కనటువంటి స్థలాన్ని కొని అందులో భవన నిర్మాణం ప్రారంభించాడు బూటి. అలాగే మురళీధరుడి విగ్రహం తయారీకి పురమాయించారు. బూటివాడ నిర్మాణం శరవేగంతో జరుగుతూ ఉంది. బాబా లెండి తోటకి వెళ్ళినప్పుడల్లా నిర్మాణ పనులను పర్యవేక్షిస్తూ అవసరమైనటువంటి సూచనలు ఇస్తూ ఉండేవారు. ఒకరోజు భవనం పనులను ప్రత్యక్షంగా చూస్తూ బాబా లోపలి నిర్మాణ దశలో ఉన్నటువంటి మందిరం మధ్యన మురళీధరుని విగ్రహ ప్రతిష్ఠ కోసం ప్రత్యేకించిన చోట ఆసీనులయ్యారు. బాబా ఆ స్థానంలో మురళీధరుని ప్రతిష్ఠిస్తామన్నారు బూటి. అప్పుడు జరిగిందదే, ఇక ముందు ఇదే నా స్థానం అన్నాడు బాబా. ఆ మాటలు విని నిర్ఘాంతపోయాడు శ్యామ. బాబా ఎందుకలా అన్నారు అనుకున్న శ్యామ మనోగతానికి స్పందించకుండా మౌనం వహించారు బాబా. కానీ బాబా సన్నిధిలో ఆయన సర్వజ్ఞతని చాటి చెప్పే సంఘటనలు అనేకం జరుగుతున్నాయి. ఒకరోజు బాబా మసీదులో సుఖాశీసులై భక్తులతో మాట్లాడుతున్నారు. వారి సంభాషణలు ఆచారాలు, సాంప్రదాయాలు, శాస్త్రాలు, శకునాలు తదితర విషయాల మీద చర్చ జరుగుతూ ఉంది. ఒకరితో మరొకరు వాదించుకుంటుంటే బాబా చిరునవ్వుతో ఆలకిస్తూ ఉండిపోయారు. అంతలో కిచుకిచుమని అరుపు వినిపించింది. శ్యామ ఉలిక్కిపడి తలెత్తి చూశాడు. మసీదు గోడపైన ఒక బల్లి కనిపించింది. అది ఉండి కీచుకీచుమని అరుస్తూ ఉంది. బల్లి అరుపు జరగబోయే దానికి సూచన అని పెద్దలు చెప్పినటువంటి సూక్తి శ్యామకి గుర్తొచ్చింది. బాబా, ఆ బల్లి అరుపు శుభాన్ని సూచిస్తుందా, ఆ అశుభాన్ని సూచిస్తుందా అని చెప్పి అడుగుతాడు శ్యామ. ఆనందాన్ని సూచిస్తుంది అన్నారు బాబా. శ్యామ విస్మయంతో ఆనందాన్నే అని చెప్పి అడిగాడు. బాబా నవ్వి, అవును, ఔరంగాబాద్ నుండి తన సోదరి వస్తుందన్న ఆనందాన్ని పట్టలేక ఆ బల్లి అరుస్తుంది అన్నాడు. బాబా మాటలు విని భక్తులు విస్తుపోయారు. మానవులకి బంధుత్వాలు, సంబంధాలు ఉండటం సహజం, కానీ బల్లి వంటి ప్రాణులకు కూడా బంధువులు, బాంధవ్యాలు ఉంటాయా? ఇది నిజమా, లేక అందరినీ ఆట పట్టించడానికి బాబా అలా అన్నారా అని చెప్పి వారికి అర్థం కాలేదు. వాళ్ళు అలాంటి సందిగ్ధంలో ఉండగానే ఒక వ్యక్తి గుర్రం మీద వచ్చి మసీదు ముందు దిగాడు. శ్యామ గబగబా వెళ్ళి, ఎవరు మీరు అని అడిగారు. అయ్యా, సాయిబాబా దర్శనార్థం